వరంగల్ జిల్లా నర్సంపేట శాంతినగర్ బెహర్షబా ప్రార్థన మందిరం వారు నిర్వహించు స్థానిక సంఘ కాపరి పాస్టర్ శేఖర్ రెడ్డి మెర్సీ ఐఈటీ మినిస్ట్రీస్ యేసయ్య ఆశీర్వాద పండుగలు 2 రోజులు డిసెంబర్ 27, 28 తేదీల్లో సభలు నిర్వహించుటకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రేవా షాలిక్ షాట్ గారు మంచిర్యాల డివిజన్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ జన్మదిన యేసయ్య ఆశీర్వాద పండుగలు నర్సంపేట ప్రాంత ప్రజలకు ఎంతో మేలుకరమన్నారు. యేసుప్రభు రక్తం ద్వారా ప్రతి పాపం కడగబడుతుంది, రోగులను స్వస్థపరచును, గుడ్డివారికి చూపునిచ్చును, కుంటివారికి నడకనిచ్చును అన్నాడు. యేసుప్రభు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. రాత్రివేళ తన మందలు కాయటకు దూతలకు ఆజ్ఞాపించెను. యేసయ్య ప్రవక్త ఏమన్నాడంటే ఆయన నిత్యడుగు తండ్రి సమాధానకర్త ఎగుతండ్రి అని పేరు పెట్టబడును. ఈ కార్యక్రమానికి వచ్చిన రెవరెండ్ అనిల్ కుమార్, అడ్మినిస్ట్రేషన్ స్పీకర్ మంచిర్యాల పెంచికలపేట పాస్టర్ ఏ జాన్ విల్సన్, బ్రదర్ బాబు, సృజన్, శ్రీనివాస్, ఐఐటి పాస్టర్లు, సంఘస్థులు, విశ్వాసులు, బంధుమిత్రులు, జన్ను రవి, జన్ను సాంభయ్య, బ్రదర్ బాబు తదితరులు పాల్గొని యేసయ్య ఆశీర్వాద పండుగలను విజయప్రదంలో నడిపించినారు. మీరు కలవండి, అలాగే నేను కూడా మీకు అండాగున్నాను అని చెప్పేసి ఐజాకయ్య గారితో అలాగే వీళ్ళతో మాట్లాడి నాకు సహకారంగా ఉన్నారు. అందుకు వచ్చేసిన మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సంఘంలో ప్రేమ్ బ్రదర్ అలాగే సందే సిస్టర్ మాకు భోజనాలు ఉండడానికి ఎంతగానో అన్నిటికీ సహకారంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దూర ప్రాంతం నుండి వచ్చేసిన షాలికయ్య గారు, ఆయన మంచిర్యాల్ డివిజన్ కోఆర్డినేటర్ గారు, అలాగే బీదర్ డివిజన్ లో చేశారు, నిజామాబాద్ డివిజన్ లో చేశారు, మహారాష్ట్రలో కూడా చేశారు. చాలా దూరం నుండి పరిచర్య చేస్తూ వస్తున్నారు. అయ్యగారిని మేము చాలా సార్లు పిలిచాం కానీ రాలేకపోయారు. సారీ అయ్యగారు, మేము ఎందుకంటే నేను అనుకోలేదు. అమ్ముకొని 91లో ట్రైనింగ్ వెళ్ళిపోయి చివరిగా 3 ఏళ్ల వరకు నేను ఇంటికి రాలేను. ఇంటికి రాకంటే ముందు మా తమ్ముడు చనిపోయాడు. నేను తమ్ముడిని చూడలేను. చివరిగా ఇంటికి వచ్చిన తర్వాత సమాధానం లేదు, నెమ్మది లేదు. మా అమ్మ నాన్న మధ్యలో ఎప్పుడు సమస్య ఉంటుంటాను. పెద్దగా ట్రైనింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకున్నప్పుడు ఇంట్లో అడుగు పెట్టదని చెప్పారు. మళ్ళీ బయలుదేరాను. ఏమి లేకుంటే పరిస్థితిలో, ఘోరమ స్థితిలో సమాధానంలోకి వెళ్ళిపోయా. కానీ యేసుని మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఆశ్చర్యకరుడు. ఇమ్మానువేల్, అది నాతో ఉన్నా. ఇమ్మానువేల్ నా కుటుంబంతో ఉన్నా. ఇమ్మానువేల్ రక్షించబడతాడు. 5 సంవత్సరాల తర్వాత మా అమ్మని తెలుసుకున్నా, నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు రా. నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు ఆయన. రే, మీరు చెప్పిన మాట ప్రకారంగా మేము కూడా అయ్యగారికి దర్శనంగా ఇద్దాం, మేము కూడా బియ్యం తీసుకుపోదాం. మా ఇద్దరు కూడా వాళ్ళు బియ్యం తీసుకొని ఒక అయ్యగారికి ఇచ్చి కాంతులు ఇచ్చి వస్తుంటా. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. అందుకొరకే దేవుడు నన్ను గొప్ప వ్యక్తిగా మార్చాడు. ఒక 12 రూపాయలు గాని దేశాలు విదేశాలు వెళ్లి నిజమైన దేవుడని సువార్తను ప్రకటించి కృపదేవుడు ఇచ్చా. ఆయన కంటే గొప్ప భాగ్యం ఏది లేదు, ఏది కొదవలేదు నాకు. కారణం దేవుడే. ఈయన వాక్యం మనం పట్టుకొని జీవించడం అనుకో, మనకు ఆయన ఆస్తికర్తలుగా మార్చగలుగుతాడు. ఆస్తికర్తలుగా మార్చగలుగుతాడు. సూజన గారు చెప్పినట్లు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దగ్గర కర్ణాటక వరకు కూడా ఎక్కడ దాకా భూమి ఉంది అక్కడ దాకా వెళ్ళిపోతాం. కారణం వాక్యమే. చాలా మంది అంటారు, అయ్య గారు నేను పేద పాస్టర్ని కానే కాను, మీరు ఎప్పుడు నన్ను పేద పాస్టర్ లెక్కలు వేసుకోవాలి. నేను చెప్పకూడా, నా నాన్నకు మస్తు భూములు ఉన్నాయి, మస్తు భూములు ఉన్నాయి. మేము ఆస్తికర్తలం, మేము మామూలు వ్యక్తులం కాము. ఏదో ప్రభువుని నమ్ముకున్నామంటే మామూలు ప్రభుత్వం రాలేదు. మా తాతకు 39 ఎకరాల భూమి ఉండే. అప్పుడు ఎంత? 39 ఎకరాల భూమి ఉండే. మా తాత గొప్పోడు, చాలా గొప్పోడు. ఆయన ఫుల్ వ్యవసాయం చేసేవాడు. ఆయన ఇంట్లో 318 మంది పనిచేసేవారు ఉంటుండే, సైనికులుగా ఉంటుండే. అంత గొప్ప ఆ తాతకు నేను మన్మన్ని. అద్భుతం కాదా? మరి మా తండ్రి కూడా 27 ఎకరాలు ఉన్నాయి. ఈ 2 కలిసి ఎంతేని 66 బైబిల్ చెప్పండి. ఇంకా మనం పేదలు ఎలా లేకపోతాం?
ఇంత ఆస్తికర్తలో మార్చాడు. ఇంత భూమి మందరం ఉంది, దున్న రావాలి, ఇత్నమీయ రావాలి, పంట దియ రావాలి, నీళ్లు పోసు రావాలి. ఒకవేళ ఇది కరెక్ట్ గా చదువుకున్నావు అనుకో, నువ్వు భూమి మీద పేదోళ్ళ లెక్క ఉండలేవయ్యా. నువ్వు భూమి మీద ఉన్నత వ్యక్తిగా మార్చబడతావు. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరుడు, అందుకొరకే ఆయన అద్భుతకరుడు, అందుకొరకే ఆయన నిత్యుడు ఒక తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధాన కర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయననే ప్రభు అయిన క్రీస్తు. డియర్స్, నేను ముగిస్తున్నా, కానీ నేను చెప్తున్న మాట ఒకటే, ఆయన తప్ప అందు ప్రేమించే వారు లోకంలో ఎవరు లేరు. నీ దుఃఖ దినములు సమాధానం ఇచ్చేవాడు ఆయననే, నీకు సమృద్ధివాడు ఆయననే. అందుకొరకే ఆఖరి ఒక వాక్యం చదువుతాను. లూకాసు 2:14 సర్వోన్నత దేవునికి మహిమ, భూమి మీద ఉన్న తనకు సమాధానం కలుగును గాక. పైన దేవునికి మహిమ, భూమి మీద మనకు సమాధానం. ఆయన పైన ఉన్నాడు, మనము కింద ఉన్నాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. ఆయన బలిపీఠం దగ్గర ఉన్నాం. మనం ప్రార్థించే పిల్లలుగా మార్చబడును గాక, ప్రార్థించే కుటుంబంగా ఉండును గాక, ప్రజలకు శ్రమ చేయను గాక, కుటుంబం నెమ్మదిగా ఉండును గాక. అందుకొరకు యేసు నీ కొరకు నా కొరకు బెత్తెలను పుట్టా. అందుకొరకు యేసు ఎఫ్రాతా బెత్లెహేమా, నువ్వు చాలా చిన్నదానివి, కానీ నీను నుంచి రాజు బయలుదేరును. అదే మాట మత్తయి కూడా రాశాడు. ఏం రాశాడు? ఎఫ్రాతా బెత్లెహేమా, నీ నుంచి ఒక రాజు బయలుదేరును, ఇశ్రాయేలు మీద రాజ్యం ఏడును. ఆయననే ప్రభు అయిన క్రీస్తు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరును, మీటింగ్ రిపేర్ చేసిన పాస్టర్ దారాప్రశేఖర్ గారికి, వింటున్న మాకందరికీ ఒక్కటే సమాధానం, ఆయన లోకరక్షకుడు, ఆయన లోకరక్షకుడు. నువ్వు భయపడకద్దు, అదిరి చిరకూడదు. ఆయన వెలుగు కాంతి నీ మీద వచ్చినప్పుడు నువ్వు మారుస్తావు, నేను మార్చబడతా. ఆయన తప్ప లోకంలో మనకు ఎవ్వరు లేరు, ఆయన మాత్రమే సమాధానకర్త. లూకాసు వార్త 2:14 ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. సర్వోన్నతుని దేవునికి స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకును భూమి మీద సమాధానం కలుగును గాక. అదే లూకాసు వార్త 2:12 ఇదిగో నేను మహా సంతోషకరమైన, ఏమిందమ్మా, భయపడకుడి, ప్రజలందరికీ కలుగు మహా సంతోషం. సంతోషం వేరే, కానీ మహా సంతోష, గ్రేట్ న్యూస్. వై? ఎందుకు? గ్రేట్ కింగ్స్ ఇస్ కమింగ్, గొప్ప రాజు రాబోతున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మహా సంతోషంగా సువార్తను ప్రకటిస్తున్నా. అందుకొరకు న్యూస్ ఈ పదం ఇక్కడికి వెళ్ళి వచ్చింది. NEWS, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. న్యూస్ పదం అక్కడికి వెళ్ళని నలుదిక్కులకి ఉన్న మధ్య కేంద్ర బిందు బెత్లెహేం, ప్రపంచంలో సెంటర్ ఉన్నాడు. కాబట్టి మన కొరకే లోకరక్ష పెట్టాడు, మన జీవితాన్ని ఆయన బెత్లెహేంగా మార్చినాడు. అందుకొరకే ఎల్షదాయి దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు, షాలోము దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక, మీకు సమృద్ధి ఇచ్చును గాక. మీరు భయపడకండి, అదిరి చెడకండి. వెలుగు మీ మీద వచ్చినప్పుడు చీకటి పోయి వెలుగుగా మార్చి ఆయన రాకడ కొరకు ఎదుర్చునండి. అట్టి కృప మీకు తోడై ఉండును గాక. ఈ దూతల చరిత్ర తెలియదు కదా. ఉన్న సాధువు లేని సాధువు తీసుకొని మా అమ్మ నాన్న మా గొర్రెలుగా ఏంటంటే రాత్రి కాలంలో ఏదో ఒక పండగ చేసుకోవాలని మేము కట్టెలు జమ చేసి మా మందని కాస్తూ పొలములో ఉన్న మంట కాస్తూ సమయంలో ఈ వెలుగు మాకెందుకు అన్నారు. మీ కొరకే యేసు లోకానికి వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. డియర్స్, ద అన్నోన్ ప్లేస్ లో, ద డార్క్నెస్ ప్లేస్ లో, ద హిల్ మౌంటైన్స్ ప్లేస్ లో యేసు మీకు రక్షకుడుగా ఉదయిస్తాకు దూతల ద్వారా మీకు సమాచారం వచ్చింది. 9 అంటే భయపడకండి, ఆయన దూత సమీపం రాగా ఇదిగో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. యెషయా ప్రవక్త ఏమంటాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడొక తండ్రి, బలవంతుడు, ఆయనకు పేరు పెట్టేవాడు. ఏమంటారు? ఈ ఆశ్చర్యమైన వండర్ఫుల్ కాదునైనా మా ఆశ్చర్యం, మా అద్భుతం, ఆశ్చర్యకరమైన కార్యములు ప్రకటిస్తాకు దూతల దగ్గరకు వచ్చా. డియర్స్, అందుకొరకే జీసస్ పేరు ఇంగ్లీష్ కాదు. ఎప్పుడు పరిశన్ కావద్దు. ఇప్పుడు మనం రాసుకుని తిరుగుతున్న మాట వేరే, మేము జీసస్ నమ్మినమని. అసలు అది గ్రీక్ పదం నుంచి వచ్చిన పదమే. అది లాటిన్ లో ట్రాన్స్లేషన్ చేయబడి మన మధ్యలో వచ్చింది. ఈ రోజు నీ బైబిల్, నా బైబిల్ ఉంది. జే ఫర్ జాయ్, ఆనందం. ఈ ఫర్ ఇంటర్నల్, నిత్య జీవం.
ఎస్ ఫర్ సాల్వేషన్ మనకు రక్షణ, యూ ఫర్ అండర్స్టాండింగ్ మనకు జ్ఞానం ఇచ్చేది, అర్థం చేసుకునే విధానం, ఎస్ ఫర్ సన్ ఆఫ్ గాడ్, దట్స్ కాల్డ్ జీసస్. అందుకొరకు యెషయా ప్రవక్త కూడా 5 మాటలు రాశాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త. ఇంగ్లీష్ లో కూడా అదే ఉంది, జీసస్. ఈ రోజున యేసు ఉన్న ఇల్లులో అంత సంతోషమే, యేసు ఉన్న ఇల్లు ఆనందమే ఆనందమే. యేసు ఉన్న ఇంట్లో ఏమి లేకపోయినా కూడా, రొట్టె ముక్కలు తిన్నా కూడా గొప్ప సంతోషమే. ఆ సంతోషం కంటే ఇక ఏ సంతోషము లేదు. అందుకొరకే స్టార్ కూడా 5 రెక్కలు ఉంటాయి. 4 ఉంటాయి, 5 ఉంటాయి, 3 ఉంటాయా? ఎందుకు 5 ఉంటాయి? 4 పెట్టచ్చు కదా, 3 పెట్టచ్చు కదా. ఈ 5 దీనికి పదం. 1 జీసస్, 2 ఇంటర్నల్ జాయ్, ఇంటర్నల్ సాల్వేషన్, అండర్స్టాండింగ్, సన్ ఆఫ్ గాడ్. దాన్ని కూడా 5 రెక్కలే. మనకు కూడా 5 రెక్కలు ఉన్నాయి. అర్థం చేస్తున్నారు మీరు? లేవు నాకు 5 రెక్కలు చెప్పండి. ఇవి 2, ఇది 1, 5. ఎప్పుడు అర్థం చేసుకున్నారా? దీన్ని ఐ ప్రొజెక్టర్స్ అంటారు, దీన్ని ఇయర్ ప్రొజెక్టర్ అంటారు, దీన్ని మౌత్ ప్రొజెక్టర్స్ అంటారు. ఇది కూడా 5th. ఈ 5th తోనే కథ నడుస్తుంది. ఈ 5th స్టోర్ చేసుకొని బ్రెయిన్ తయారవుతుంది. యేసు ప్రభు జ్ఞానమిచ్చి కృప మనకు అనుగ్రహించిన ఇవన్నీ మన లుక్ మీ అంటది, హియర్ మీ అంటది, ఇట్ మీ అంటది. ఇది ఇంత కళాకారం ఉంటే యేసు 5 పదాలు తెలుసా? జాయ్. ఏమమ్మా చెప్పండి? జే ఫార్ జాయ్, ఈ ఫార్ ఇంటర్నల్, ఎస్ ఫార్ సాల్వేషన్, యూ ఫార్ అండర్స్టాండింగ్, ఎస్ ఫార్ సన్ ఆఫ్ గాడ్. ఇదిగో ప్రజలకు మత్తయి సువార్త ఒక మంచి మాట రాశాడు. ఏం రాశాడంటే మత్తయి సువార్త 1:19-21 ఏమిందంటే, ఇదిగో ఆమె ఒక గర్భవతి కుమారుని కన్నును, అతని పేరు యేసు అని పెట్టును, ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి విడిపించును. ఈరోజు శేఖరయ్య గారు ఎందుకు మీటింగ్ పెట్టాడంటే, నాకును మీకును సమాధానం కలగాలని. ఏం పెట్టాడు ఈ మీటింగ్ పేరు? యేసయ్య ఆశీర్వాద పండుగ. అబ్బో, యేసయ్య ఆశీర్వాద పండుగ. ఈ రోజు మీకు అంత పండుగనే. హల్లెలూయా. ఆయన ఏం పెట్టినా పండుగ లెక్కని తిని వెళ్ళిపోవాలి మనం. హల్లెలూయా. ఉందా? అన్నం ఉందా? ఉంది కదా. అందరికా మాకా? అందరికి ఉంది. కాబట్టి ఈయనకు ధైర్యం మెచ్చుకోవాలి. మనిషి హైట్ తక్కువ కానీ మనిషి టైట్ ఎక్కువ ఉన్నాడు. కొందరు హైట్ తక్కువ ఉంటారు కానీ టైట్ ఉంటారు, కొందరు హైట్ ఎక్కువ ఉంటారు కానీ టైట్ లెస్ ఉంటారు. నా మాట మీకు అర్థమైందా? అర్థమైంది లేదా? నాకు ఒక 5 మీటింగ్ పిలిచాడు. అతని పేరు హల్లెలూయా.